దేవత బలిపీఠాలను తిరిగి కట్టించాడు. బయలుదేవతకి బలిపీఠాలు నిర్మించాడు. దేవాలయములో అపవిత్రతతో కూడిన యెహోవా మందిరములో ఆషేరా దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇంకా మనము చూస్తే నరబలి చేశాడు. తన కుమారులను అగ్నిగుండములో దాటించాడు. మనం చూస్తూ ఉంటే మంత్ర విద్య, జోష్యము చెప్పడము, శకునాలు చూడటము, మంత్రగాలను సంప్రదించడము వంటి పనుల ద్వారా దేవునికి కోపాన్ని తెప్పించాడు. ఇట్లాంటి పాపాన్ని దేవునికి విరోధంగా చేశాడండి. దేవుని ఎదుట పాపాన్ని చేశాడు. దేవుని ఎదుట ఇంత విరోధంగా నడుచుకున్నాడు, ఇంత క్రూరంగా నడుచుకున్నాడు. అతని పరిస్థితిని చూసి కుమారుడు చిన్న వయసులోనే ఈ రీతిగా ఉన్నాడనేసి తండ్రి ఆలోచనకి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చింది. తనము చేసే పాపము. ప్రియ దైవ జనాంగమా, ఈ రీతిగా ఉన్నాడండి ఈ యొక్క మనస్సే. యెరూషలేములో ఒకానొక సమయాన నిరపరాధుల రక్తాన్ని, యెరూషలేమునంతా నింపివేశాడు నిరపరాధుల రక్తాన్ని. మనం చూస్తూ ఉంటే ఆ రీతిగా తను పాపాన్ని అనుమతించాడు తన జీవితంలో. తండ్రిని ఎంతగానో బాధ పెట్టాడు. రాజుగా ఉన్న తన యొక్క ఆ యొక్క అధికారాన్ని దేవుని యొక్క ఆజ్ఞలు మీరి ప్రవర్తించడముగా తన యొక్క అధికారాన్ని వాడుకున్నాడు. ఏమైందో తెలుసా? వాక్యము మనము మొదటిగా చదువుకున్న రీతిగా మన పాపాలే మనకి కృంగుదలని కృంగిపోయే విధముగా తీసుకొస్తాయి అన్న రీతిగా మనస్సే చేసిన ప్రతి పాపము తనకి కృంగుదలను తెచ్చింది. ప్రతి పాపము కృంగుదల తెచ్చింది. దేవుని శిక్ష వచ్చింది. బందీగా అయిపోయాడు. మనస్సే చేసిన పాపాలకి కారణంగా దేవుడు అష్షూరు రాజు ద్వారా అతనికి శిక్షను విధించాడు. అష్షూరు సేనాధిపతులు మనష్షేను గాయాలతో పట్టుకొని గాయాలను కలుగజేసి గొలుసులతో బంధించి బబులోనికి తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట రాజుగా బాగా ప్రభు ఆశీర్వదించాడు మనష్షేని. రాజు అధికారాన్ని చూసుకొని విగ్రహారాధన చేశాడు. నిరపరాధుల రక్తాన్ని చిందించాడు. దేవుడు ఇది చేయకూడదు అంటే అది చేసి చూపించాడు. ఎంతో దేవుని ఎదుట పాపాలని చేసి తన జీవితానికి తానే పతనం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పాపాలనే మనకి కృంగుదలను తెస్తాయి, సమస్యలను తెస్తాయి, అభివృద్ధి కలగజేయవు అనేసి ఈ యొక్క వ్యక్తి ఒక ఉదాహరణ. మనస్సే తన అధికారాన్ని వాడుకొని ఎంతగానో పాపాన్ని అనుమతించాడు తన జీవితంలో. మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఏ రీతిగా మనం ఉన్నాం? తను పాపము చేశాడు, అనేకమైన విధములైన దేవునికి విరోధమైన కార్యాలు చేశాడు. ప్రతిఫలంగా ఏం పొందుకున్నాడు? బానిసైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడే ఒక రాజు కింద బానిసుడిగా ఉన్నాడు. కొట్టారు, గొలుసులేశారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే తన పాపమే కారణము. ఈరోజు అనేకమైన సమస్యలలో, కృంగుదలలో, వేదనలో నీవున్నావేమో. ఒకసారి పరిశీలన చేసుకో. నీ పాపమే దానికి కారణమేమో. పాపాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరుగు.
దేవుడు గొప్పగా